హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు సొర పుట్టు అంటారు కదండి, అలాంటి టేస్ట్ ఉండే కానాగంతల పుట్టు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. దీనికోసం నేను 1 కిలో కానాగంతలు తీసుకొని వాటిని మంచిగా షాప్ దగ్గరే చేయించానండి. వాళ్ళు ఏంటంటే రంప పొట్టు లాంటి దాంతో మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసి ఇలా కట్ చేసేస్తున్నారు పీసెస్. అదిగోండి, 1 కానాగంతని నేను ఒక 2 పీసెస్ లాగా చేసి లోపలంతా నీట్గా క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇలా మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇది పైన మనకి రంప పొట్టు లాంటి దాంతో క్లీన్ చేసి నీట్గా అలా సాఫ్ట్గా వస్తుంది అనమాట. మనకి సొర ఎలా వస్తుందో అలా. సొర అంటే షార్క్ అండి, షార్క్ ఫిష్ లాగా. ఇదేమో కానాగంతలు అనమాట. ఇప్పుడు నేను దీన్ని ఇడ్లీ పాత్ర తీసుకొని దానిలో మామూలుగా మనం ఇడ్లీ ఎలా అయితే బాయిల్ చేసుకుంటామో వాటర్ వేసేసి ఇప్పుడు ఆ ఇడ్లీ పాత్ర మీద ఇలా 1 by 1 కానాగంతలన్నీ నీట్గా పెడుతున్నాను అనమాట. ఇదిగోండి చూడండి, ఇలాగా మొత్తం అంతా పెట్టేసి మనం స్టవ్ మీద ఉంచాలండి. ఒక 10 minutes స్టవ్ మీద మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఉంచండి. ఇప్పుడు ఈ లోపల మనం ఆనియన్స్ అవి కట్ చేసుకుందాం. ఈ పుట్టుకి మనకి ఆనియన్స్ దగ్గర ఒక 750 grams వరకు కావాలండి. 1 కిలో వేసుకున్నా పర్వాలేదు. వెల్లుల్లి బాగా ఒక 3-4 పెద్ద సైజు వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదండి, అది తీసుకొని వాటిని నీట్గా మొత్తం పొట్టంతా తీసేసి పక్కన ఉంచుకోండి. ఇదిగోండి, నేను మా మదర్ ఇద్దరం కట్ చేస్తున్నాను అనమాట. నేనేమో ఆనియన్స్ కట్ చేస్తున్నాను, మా మదర్ ఏమో మొత్తం వెల్లుల్లి తీస్తుంది. దీనికి వెల్లుల్లి ఆనియన్స్ బాగా పడితేనే టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుందండి. మీరు సొర దొరికినా కానీ సేమ్ ప్రాసెస్ అంతా ఇదే అండి. అలానే ఇది ఎలా అయితే మనం చేస్తున్నామో సేమ్ అదే ప్రాసెస్తో ఫాలో అవ్వచ్చు. ఇదిగోండి, నేను ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసేసాను. వెల్లుల్లి కూడా మొత్తం నీట్గా పీల్ తీసేసుకొని 2 కలిపి పక్కన ఉంచుకున్నాను. ఈలోపు మనం ఏదైతే ఇడ్లీ పాత్ర మీద ఉంచామో అది కూడా మంచిగా కుక్ అయిపోయింది అనమాట. ఇదిగోండి, ఇలాగా కానాగంతలు అన్నీ ఏవైతే ఉన్నాయో అలా మంచిగా కుక్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక చిన్న గ్లాస్ చల్ల వాటర్ దాని మీద చల్లి ఒక్కొక్కటి తీసి పక్కన ఉంచుకోండి. ఇదిగోండి, మొత్తం మనం ఏదైతే ఇడ్లీ పాత్రలో మీద ఉందో అవన్నీ తీసేసి నీట్గా ఇదిగోండి ఇప్పుడు పైన స్కిన్ ఇలా తీయాలండి. నేను ఇప్పుడు ఎలా అయితే చూపిస్తున్నానో అలా తీయండి. ఆ బ్లాక్ అంతా జస్ట్ అలా మా మదర్ అంటున్నారు చూడండి, అలా అనేసి నీట్గా వచ్చేస్తుంది. ముళ్ళు కూడా ఒక సైడ్ ఉంటాయండి. ఇదిగోండి ఇప్పుడు తీస్తున్నారు చూసారా మా మదర్, అదే సైడ్ ముళ్ళు ఉంటాయి. ఒకే ముళ్ళు అనమాట, లోపల ఒకే ముళ్ళు ఉంటుంది చూడండి. ఇలా నీట్గా ఈ మధ్యలో ఏమన్నా ముళ్ళు ఏమన్నా ఉన్నా కానీ నీట్గా తీసేసుకొని దాన్ని మొత్తం అంతా బాగా పిండేసేయాలండి. చూడండి, ఇలాగా గట్టిగా దానిలో వాటర్ ఏం లేకుండా మంచిగా పిండేసేసి ఇంకొక బౌల్లోకి ఇలా పౌడరీగా అనమాట చేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని ప్రాసెస్ అంతా సేమ్ అండి. సేమ్ అన్నీ ఇప్పుడు ఏవైతే మనం బాయిల్ చేసి పెట్టుకున్నామో ఆ ఫిషెస్ అంతా మొత్తం నీట్గా అలా తీసేసి మొత్తం దాన్ని మనం మామూలుగా ఎగ్ బుజ్జికి ఎలాగైతే చేసుకుంటాం కదండి, అలానే ఆ బుజ్జిలాగా అయ్యేలాగా మొత్తం దానిలో ఉన్న వాటర్ అంతా నీట్గా పిండేసి మొత్తం పక్కన ఉంచుకోవాలి. ఇదిగోండి, ముళ్ళన్నీ నీట్గా వెళ్ళిపోతున్నాయి చూసారా మనం బాయిల్ చేసేసిన తర్వాత. ఇదిగోండి, ఇక్కడ మొత్తం అంతా ఫిష్ అంతా ఒకేసారి తీసేస్తున్నారు మా మదర్. ఇదిగోండి, అలా మొత్తం బాగా గట్టిగా పిండేసి వాటర్ ఏమి ఉండకూడదండి, నీట్గా పిండేసి దాన్ని పక్కన ఒక బౌల్లో పొడిగా వేయడమే అనమాట. చూడండి, మొత్తం అంతా ఇలా పొడిగా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు చూసారా మొత్తం అంతా వలిచేసామండి. ఇదిగోండి, అటు ఇటు అదేమో మొత్తం అంతా వలిచేసిన ఫిష్, ఇదంతా మనకు మొత్తం పొడి చేసుకున్నది. ఇప్పుడు దీనిలో మనం ఒక 1/2 స్పూన్ పసుపు వేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత మళ్ళీ ఇంకొక 1/2 స్పూన్ వేసి మంచిగా ఆ పసుపు అంతా కూడా దానికి పట్టేలాగా కలుపుకోండి. మళ్ళీ ఇంకొక 1/2 స్పూన్ వేసానండి. 2 స్పూన్స్ అంటే 1/2 స్పూన్ 1 స్పూన్ వరకు పసుపు ఒకేసారి వేయకుండా నేను 2 times వేసి కలుపుకున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు మొత్తం అంతా నీట్గా కలిపేసుకొని పక్కన ఉంచుకున్నాం. ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ కూడా నేను పక్కన ఉంచుకున్నానండి. ఇప్పుడు మనం ఉప్పు 1 స్పూన్ ఉప్పు వేసి కలపండి. తర్వాత ఇంకొక కొంచెం నాకైతే ఇంకొంచెం పడుతుంది అనిపించిందండి. సో
ఇంకొక స్పూన్ కూడా వేసాను. అంటే నేను ఒక 2 స్పూన్స్ వరకు వేసుకున్నాను. నేను తీసుకున్న ఫిష్ అయితే మాత్రం 1 కిలో అండి. ఇప్పుడు ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసి ఒక బాండిల్లో ఆయిల్ వేసి దానిలో కొంచెం జీలకర్ర వేసేసి మనం ఏదైతే చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, వెల్లుల్లి అవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేస్తున్నాను. ఇది మొత్తం అంతా మంచిగా ఫ్రై చేస్తున్నాను. దీంతోపాటు మనం కొంచెం కరివేపాకు, తర్వాత స్లైసెస్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే నేను ఒక దగ్గర ఒక 10 స్లైసెస్ చేసి ఇలాగా వేస్తున్నానండి. ఇదిగోండి చూసారా, ఇలా ఇవంతా బాగా మొత్తం ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేయండి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం అలా మళ్ళీ మొత్తం ఫ్రై చేస్తున్నాను. ఇదంతా బాగా కొంచెం ఆనియన్స్ అన్నీ రెడ్గా వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి. చూడండి, ఇప్పుడు మనకి కొంచెం బాగా రెడ్గా టర్న్ అయింది కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసేసి తర్వాత ఏదైతే మనం పొడిగా చేసి పెట్టుకున్నాం కదండి, మొత్తం ఆ కానగంతుల పుట్టు ఉంది కదా, అది మొత్తం వేసేసి మంచిగా ఈ ఆనియన్స్ అది 2 బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, మొత్తం పైకి కిందకి అంతా బాగా కలపాలి. మొత్తం బాగా కలవాలండి. ఇదంతా కలిపి ఒక 10 మినిట్స్ మొత్తం అంతా బాగా దానికి కలిసేలాగా కలపండి. ఇంతేనండి. తర్వాత మీకు ఒకవేళ కానీ సాల్ట్ అడ్జస్ట్ అవ్వకపోతే చేసుకోండి. తర్వాత కారము మనము ఒక 2 స్పూన్స్ వరకు కారం వేసుకోవాలండి. నేను ఇదిగోండి ఒక 2 స్పూన్స్ వరకు కారం వేసాను. కారం వేసేసి మొత్తం అంతా మళ్ళీ బాగా కలుపుతున్నాను. ఇదంతా ఒక 5 మినిట్స్ అంతేనండి. సింపుల్. ఇలానే మీరు సేమ్ సొరపుట్టు కూడా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లిస్ట్ డైలీ. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి